ఓకే, గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో మనం థర్డ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ ఫోర్త్ ఎక్సర్సైజ్ బిఫోర్ చూడండి, ఫార్ములాస్ ఉన్నాయి ఇందులో మీకు 3 టైప్స్ ఉంటాయండి. ఫోర్త్ ఎక్సర్సైజ్ చేయాలంటే 3 టైప్స్ తెలియాలి. ఫస్ట్ టైప్ 1 కింద గివెన్ ప్రాబ్లం ఈ ఫామ్లో ఉంటుంది. 1/a² cos² x ప్లస్ b² sin² x dx. అంటే సైను కాస్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ స్క్వేర్లో ఉంటాయి, స్క్వేర్స్ ఉంటాయండి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్కి. ఈ ఫార్ములాస్ అన్నీ మీకు మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను గ్రూప్లో. ఓకే, స్క్వేర్స్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని sec² xతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. మల్టిప్లై అండ్ డివైడ్ విత్ sec² x. ఓకేనా, sec² xతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. చేసి tan xని t అనాలి, tan xని t అనుకోవాలి. ఇది ప్రొసీజర్ అండి, ప్రొసీజర్ అంతా గుర్తుండాలి. అవి మీకు గ్రూప్లో పోస్ట్ చేద్దాం. ఓకే, ఫార్ములా అది. ఇలా ప్రాబ్లంలో ట్రిగనామెట్రీ ఫంక్షన్కి స్క్వేర్స్ ఉంటే ఏం చేయాలి, sec² xతో మల్టిప్లై చేసి డివైడ్ చేసి tan xని t అనుకోవాలి. ఇప్పుడు మీకు ఫార్ములాస్ వస్తాయి. ఇక్కడ ట్రిగనామెట్రీ ఫార్ములాస్ కూడా రావాలి. ఇంటిగ్రేషన్ రావాలంటే ట్రిగనామెట్రీ ఫార్ములాస్ రావాలి, డెరివేటివ్ ఫార్ములాస్ కూడా రావాలి. sin 2θకి ఫార్ములా ఏంటి, 2 tan θ/1 + tan² θ. cos 2θకి ఫార్ములా 1 - tan²/1 + tan² θ. ఇప్పుడు tan xని t అంటారు కదా. ఇప్పుడు 2 tan దీన్ని ఎలా రాయొచ్చు, 2t/1 + t² రాయొచ్చు. దీన్ని 1 - t²/1 + t² రాయొచ్చు. ఇవన్నీ ఫార్ములాస్. ఓకే, ఇవన్నీ మీకు పోస్ట్ చేస్తాను మీ గ్రూప్లో. ఓకే, ప్రాబ్లం చూడండి డైరెక్ట్గా. టైప్ 1 చెప్దాం ఈరోజు. టైప్ 1 డిస్కస్ చేద్దాం. టైప్ 1 ఏంటి, స్క్వేర్స్ ఉంటే ఏం చేయాలి, sec² xతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి, tan xని t అనాలి. ఓకే, టైప్ 1 ప్రాబ్లం చేద్దాం ఈరోజు క్లాస్లో. ఓకే, ఎక్సర్సైజ్ 6.4 చూడండి అమ్మా. 6.4 లాంగ్ ఆన్సర్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ 1/2 sin² x ప్లస్ 3 cos² x dx. ప్రాబ్లం ఇచ్చారు. ఓకే, స్క్వేర్స్ ఉన్నాయి కదా. ఇది టైప్ 1 ప్రాబ్లం, టైప్ 1 మోడల్. అంటే ఏం చేయాలి, మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ sec² x అని రాయండి. మల్టిప్లై అండ్ డివైడ్ విత్ sec² x. sec² xతో మల్టిప్లై చేస్తున్నాను, సో డివైడ్ చేస్తున్నాను. sec² x ఇంటూ 2 sin² x ప్లస్ 3 cos² x dx. ఓకే, న్యూమరేటర్లో sec² x అలా ఉంచేసేయండి. sec² θ అంటే ఏంటి, 1/cos² θ. ఈ 1/cos² లోపలికి వెళ్తే ఏమవుద్ది, బ్రాకెట్లో సెండ్ చేస్తే sin² ఏమవుతుంది, tan² అయింది. ఓకేనా, sec² అంటే 1/cos² x కదా. 1/cos² x ఇంటూ cos² ఏమైంది, క్యాన్సిల్ అయిపోయింది. ప్లస్ 3 ఉంటుంది అక్కడ. sec θ ఇంటూ cos θ 1 కదా. ఇది లోపలికి వెళ్ళినప్పుడు 1/cos² క్యాన్సిల్ అయితే 3 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మనం tan xని t అనుకోవాలి. లెట్ tan x = t. tan x డెరివేటివ్ ఏంటి, దీన్ని డెరివేటివ్ చేయాలి. నువ్వు ఎప్పుడన్నా t అన్నప్పుడు ఏం చేయాలి, ప్రాబ్లం అంతా టీలో రాయాలి. ఓకే, tan xని t అన్నావు అనుకో, tan x డెరివేటివ్ ఏంటి, sec² x. sec² x = డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x వేస్తున్నావు కదా, ఇక్కడ dt/dx వస్తుంది. ఇక్కడ వస్తామని ఇక్కడ dt/dx రాయకుండా ఈ dxని ఇటే రాసేస్తాం. ఈ బై ఇటు వస్తే ఏమైంది, ఇంటూ అయింది. tan x డెరివేటివ్ ఏంటి, sec² x. sec² x dx = dt అని రాయాలి. ఓకేనా, లేదంటే dt/dx రాసుకొని దీన్ని తెచ్చేయచ్చు, ప్రాబ్లం లేదు. లేదంటే డైరెక్ట్గా రాసేయచ్చు. ఓకేనా.
ఇది సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది డిటి. చూడండి ఈ ప్రాబ్లంలో ఇదంతా డిటి అవుద్ది. దీన్ని టీ అన్నావు కదా, ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ఈ పార్ట్ అంతా డిటి అయింది. ఇది 2t² + 3, 2t² + 3 అది మొత్తం టీలో రాయాలి ప్రాబ్లం. 2t² + 3. మీకు 9 ఫార్ములాస్ చెప్పాను నేను. 9 ఫార్ములాస్ ఉంటాయి. థర్డ్ ఎక్సర్సైజ్ ముందు చెప్పాం 9 ఫార్ములాస్. అదే ఫార్ములా ఉండాలి. 1/a² + x² అనే ఫార్ములాస్ చెప్పాం. ఇవన్నీ పోస్ట్ చేస్తాను, అవన్నీ చదవాలి. 1/a² + x², 1/a² - x², 1/x² - a². ఇవి ఒక 3 టైపు. మళ్ళీ వీటికి స్క్వేర్ రూట్లు ఉంటాయి. స్క్వేర్ రూట్ ఉన్నాయి, ఇంకో 3 ఉంటాయి. అలాగే మొత్తం 9 ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ప్లస్ ఉంది కదా నీకు, అంటే ఈ ఫార్ములా వచ్చింది. ఆ ఫార్ములా చేంజ్ చేయాలి, దాన్ని స్క్వేర్ రాయాలి దాన్ని. అంటే దీన్ని ఇలా రాసుకోవాలి. √2t ² రాయాలి. దీన్ని √3 రాయాలి. టీ ఉన్నది ఏంట్రా? ఎక్స్. టీ ఉన్నది ఎక్స్, కాన్స్టెంట్ ఏ అని. సరే అక్కడ ప్లస్ ఉంది కదా, 1/, ఏ ఫామ్లో ఉంది? 1/x² + a² ఫామ్లో ఉంది. ఫార్ములా ఏంటి? 1/a, ఏ అంటే √3, 1/a tan 1 x/a. ఎక్స్ అంటే ఇక్కడ √2t, ఇది ఎక్స్, ఇది ఏ. 1/a tan 1 x/a ఫార్ములా, అది x/a + c. ఇది ఫార్ములా రాయాలి. ఫార్ములాస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. సరే ఫార్ములా రాస్తా, ఓకే. ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఏముంది? ఓన్లీ టీ లేదుగా, ఏముంది? √2 ఉందిగా. నువ్వు డెరివేటివ్స్లో అనుకోరా, ఇన్నర్ డెరివేటివ్ చేస్తే ఏమొచ్చింది? √2 వస్తుంది. ఇన్నర్ డెరివేటివ్లో అయితే √2 వస్తుంది. ఇది ఇంటిగ్రేషన్ కదా, బై రాయాలి. డెరివేటివ్లో అయితే ఇంటూ రాస్తావు, ఇంటిగ్రేషన్లో ఏం చేయాలి? బై రాయాలి. ఫార్ములా రాసిన తర్వాత 1/√2 రాయాలి. డెరివేటివ్లో అయితే ఇన్నర్ డెరివేటివ్ చేస్తాం. ఇక్కడ ఇంటిగ్రేషన్ కాబట్టి బై రాయాలి. ఇంటిగ్రేషన్కి డెరివేటివ్స్కి డిఫరెన్స్ అది. ఇంకా అదే ఆన్సర్. టీని రీప్లేస్ చేయాలి లాస్ట్లో. √2 × √3 √6, 1/√6 ఏమా tan 1 √2t టీ అంటే ఏమన్నారు? tan x టీ అన్నారు కదా. టీ ప్లస్లో tan x రాసేయండి. ప్లస్ కాన్స్టెంట్ రాయాలి కంపల్సరీ, +c రాయాలి. ఇంటిగ్రేషన్ ఎప్పుడైతే తీసేసావో అప్పుడు +c ఉండాలి. ఈ చాప్టర్ అంతా లాస్ట్ వరకు +c కంటిన్యూ చేసేయాలి. ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్. ఇండెఫినైట్ అంటే నీకు ఎగ్జాక్ట్గా ఆన్సర్ రాదు, ఇండెఫినైట్ వాల్యూ వచ్చింది. దానికి ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ కాదు, ప్లస్ కాన్స్టెంట్ ఇండెఫినైట్ వాల్యూ వచ్చింది అనమాట. ఆన్సర్ కరెక్ట్ రాదు నీకు, అందుకే +c రాయాలి. టైప్ 1 ప్రాబ్లమ్స్ అన్నీ ఇంక ఇలాగే చేయాలి. అంటే టైప్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రతి ఎక్సర్సైజ్కి టైప్స్ ఉంటాయి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏ టైప్ ప్రాబ్లం ఇది, అది టైప్ 1 ఇస్తే ఏం చేయాలి, అది గుర్తుంటే చాలు. ఈ మిడిల్లో మీకు ట్రైగ్నామెట్రీ ఫార్ములాస్, ఇలా ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వస్తూ ఉంటాయి. ఈ 9 ఫార్ములాస్ ఇంపార్టెంట్, డ్రైవ్ చదవండి. 9 ఉంటాయి, థర్డ్ ఎక్సర్సైజ్లో ఉంటాయి. మీకు ఈ స్క్వేర్ మీద మీకు ఎక్సర్సైజ్లో 2 ప్రాబ్లమ్సే ఇచ్చారు. ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ మీరు చేయొచ్చు. వెరీ షార్ట్స్లో ఒక ప్రాబ్లం ఇచ్చారు. వెరీ షార్ట్స్లో లాంగ్ ఆన్సర్ ఒకటి, వెరీ షార్ట్ ఒకటి ఇచ్చారు. స్క్వేర్ x dx. స్క్వేర్ ఉన్నప్పుడు 1 + cos² ఇచ్చారు. స్క్వేర్ ఉంటే ఏం చేయాలి? sec² xతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఓకే, sec² xతో మల్టిప్లై చేస్తే sec² x × 1 sec² x, secant × cos ఏమైంది? 1 అయింది. secant θ × cos θ 1 అయిపోయింది, ఇది 1. ఓకే,
ఇప్పుడు దేని డెరివేటివ్ చేస్తే నీకు సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ డిటీ అయింది టాన్ ఎక్స్నేగా ఏమ్మా టాన్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే నాకు వచ్చేది. సో నీకు టాన్ ఎక్స్ లేదు మరి అక్కడ, నువ్వు టాన్ ఎక్స్ రాసుకోవాలి. ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఏమవుద్ది ఏమ్మా ట్రిగ్నామెట్రీ సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా 1 ఓకేనా. సీకెండ్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. సీకెండ్ స్క్వేర్ తీటా ప్లస్లో డినామినేటర్లో 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా రాయండి ఫస్ట్. ఎందుకు రాసాం అలాగ దాన్ని? ఇప్పుడు నేను టాన్ ఎక్స్ని టీ అనుకుంటా, అప్పుడు ఈ పైదంతా ఏమైంది డిటీ అయిపోయింది. అది టాన్ ఎక్స్ని టీ అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటీ. టాన్ ఎక్స్కి డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మొత్తం టీలో రాయాలిగా మనం. ఓకే ఇప్పుడు ఈ టాన్ ఎక్స్ని టీ అనుకుంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈ న్యూమరేటర్ అంతా డిటీ అయిపోయింది. 1 డిటీ ఇది టీ అన్నావు కదా, టీ స్క్వేర్ ప్లస్ 2 1 ప్లస్ 1 2 టీ స్క్వేర్ ప్లస్ 2. మళ్ళీ ఆ 9 ఫార్ములాస్లో సేమ్ ఫార్ములాగా 1/x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా. అక్కడ దాన్ని స్క్వేర్ లేదు కదా, 2ని ఏం చేస్తారు √2 హోల్ స్క్వేర్ రాయండి. √2 హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చేట్టుగా రాయండి. ఇదే ఫార్ములా 1/x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా కదా, మనకి ఫార్ములా ఏంటి 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ సి. ఏ అంటే √2 అని, ఏ వాల్యూ √2 ఏమా. లాస్ట్లో ఏం చేస్తారు టీని రీప్లేస్ అయ్యి టీ అంటే tan x. అదే ఆన్సర్ tan ఇన్వర్స్ ఆఫ్ tan x/2 ప్లస్ సి. ఇది టైప్ 1. రెండే ఇచ్చారు మీకు ఎక్సైజ్లో. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది, అది మీరు చేయండి ఏమా. టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా ఎరా? దీప్తి టెక్స్ట్ బుక్ తీసుకోండి, సెకండ్ హ్యాండ్ తీసుకోండి. ఓకే నెక్స్ట్ టైప్ 2. టైప్ 2 అండి. టైప్ 2లో మీకు స్క్వేర్స్ ఉండవు, ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ ఇస్తారు కానీ స్క్వేర్లు ఉండవు. అంటే ఈ ఫామ్లో ఉంటుంది ప్రాబ్లం. a ప్లస్ బి కాస్ ఎక్స్ డిఎక్స్. కాస్ ఎక్స్ ఉండొచ్చు, లేకుంటే సైన్ ఎక్స్ ఉండొచ్చు అండి, లేకుంటే లైన్ ఉండొచ్చు. రెండు కాసు సైన్ రెండు ఉండొచ్చు ప్రాబ్లంలో. ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి డిఎక్స్. అంటే స్క్వేర్లు ఉండవు ఓకేనా. కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ రెండు ఉంటాయి. స్క్వేర్ లేకపోతే టైప్ 1. టైప్ స్క్వేర్స్ ఉంటే ఏంటి టైప్ 1, స్క్వేర్స్ లేకపోతే టైప్ 2. ఈ టైప్ 2 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి? మనకి కాస్ 2x ఫార్ములా ఏమన్నారు? ట్యాన్లో ఫార్ములా ఏంటి కాస్ 2xకి 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటానేనా ఏమా. ఇక్కడ నీకు కాస్ ఎక్స్ ఉంది, కాస్ 2x కాదుగా, కాస్ ఎక్స్. ఇక్కడ 2 లేకపోతే ఇక్కడ ఏమొస్తుంది నీకు బై 2 వస్తుంది. ట్రిగ్నామెట్రీ కాస్ తీటా ఫార్ములా ఏంట్రా 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా బై 2 బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా బై 2. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు tan x/2ని టీ అనుకోవాలి. స్టార్టింగ్ లెట్ ఇవన్నీ ఫార్ములాస్ ఓకే. tan x/2ని టీ అనాలి. tan x/2ని టీ అన్నారనుకోండి, కాస్ ఎక్స్ ప్లస్లో మీరు ఏం రాయొచ్చు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా. tan x/2ని టీ అనుకోవాలి. మరి డిఎక్స్ కూడా మార్చాలి మనం. ఈ కాస్ ఎక్స్ ప్లస్లో ఇది రాస్తారు, డిఎక్స్ని కూడా మార్చాలిగా. మొత్తం టీలో రాయాలి ప్రాబ్లం అంతా. అంటే tan xకు డెరివేటివ్ ఏంటి? tan xకు డెరివేటివ్ ఏంటి? సీకెండ్ స్క్వేర్ ఎక్స్. మళ్ళీ x/2కు డెరివేటివ్ 1/2 ఇన్నర్ డెరివేటివ్ ఏమా. డెరివేటివ్స్ కూడా రావాలి. tan xకు డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. మళ్ళీ x/2కు డెరివేటివ్ ఏమైంది 1/2 అయింది.
డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుద్ది డిటి. సీకెండ్ స్క్వేర్ తీటా అంటే ఏంట్రా 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా. ట్యాన్ స్క్వేర్ ట్యాన్ ఎక్స్ ఏమన్నారు టీ అన్నారుగా, ఇదేమవుద్ది 1 ప్లస్ టీ స్క్వేర్ బై 2 డిఎక్స్ ఈక్వల్ టు ఏమైద్ది డిటి. సో డిఎక్స్ ఈక్వల్ టు ఇటు ఇటు వెళ్తే ఏమవుద్దిరా ఇంటూ అయింది 2 డిటి బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇది కూడా ఫార్ములా గుర్తుండాలి. ఇవన్నీ ఫార్ములాస్. tan x బై 2ని టీ అన్నప్పుడు డిఎక్స్ ఏమవుద్దిరా 2 డిటి బై 1 ప్లస్ టీ స్క్వేర్ అవుద్ది. ఇవన్నీ మీకు సెండ్ చేస్తాను ఫార్ములాస్, బుక్లో కూడా టెక్స్ట్ బుక్లో కూడా ఉంటాయి. అంటే ఈ ప్రూఫ్ అంతా మీకు అర్థం అవ్వాలని చెప్పాను, డైరెక్ట్గా ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే సైన్ ఎక్స్ కూడా అదే ఫార్ములా. సైన్ ఎక్స్ అంటే ఏంటి, సైన్ ఎక్స్ ఫార్ములా ఏంటి 2 tan తీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా అంటే 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్, 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్. అంటే ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మనం, tan x బై 2ని టీ అనుకోవాలి. అప్పుడు కాస్ ఎక్స్ ఫార్ములా ఏంటి 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. సైన్ ఎక్స్ ఫార్ములా ఏంటి 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్. డిఎక్స్కి ఫార్ములా ఏంటి 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. అన్నీ రీప్లేస్ చేస్తాం, చేస్తే మొత్తం ప్రాబ్లం అంతా ఎందులో చేంజ్ అయింది నీకు టీలోకి చేంజ్ అయిపోయింది. ఓకేనా, అన్నీ ఫార్ములాస్ గుర్తుండాలి. టైప్ 2 ప్రాబ్లమ్స్కి ఇలా చేయాలి. టైప్ 2 అంటే ఏంటి, ట్రిగనామెట్రీ ఫంక్షన్స్ ఇస్తాడు, స్క్వేర్స్ ఉండవు. ఓకే, లాంగ్ ఆన్సర్ 2లో సెకండ్ ప్రాబ్లం చెప్దాం. ఫస్ట్ అయినా ప్రాబ్లం అయితే సెకండ్ అయినా ఓకే. సెకండ్ ప్రాబ్లం చూడండి. 4 cos x ప్లస్ 3 sin x dx ఇచ్చాడు ప్రాబ్లం. స్క్వేర్స్ లేవు అంటే టైప్ 2 అని అంటే ప్రాబ్లం టైప్ 2. ఇది టైప్ 2 ప్రాబ్లం. ఇవన్నీ చేయకూడదు, మనం డైరెక్ట్గా ఫార్ములాస్ వేసేసుకోవడమే, ఇవన్నీ రాయకూడదు ఇదంతా ఏమ్మా. అంటే స్టార్టింగ్ ఏమనాలి, లెట్ ఇలా ఇచ్చినప్పుడు స్టార్టింగ్ ఇది అనాలి ఫస్ట్ కంపల్సరీ. లెట్ tan x బై 2 ఈక్వల్ టు టీ, tan x బై 2 ఈక్వల్ టు టీ. tan x బై 2ని టీ అన్నారు కదా, డైరెక్ట్గా ఫార్ములాస్ రాసేయండి. సైన్ ఎక్స్ ఫార్ములా ఏంటి, సైన్ ఎక్స్ ఫార్ములా 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్. కాస్ ఎక్స్ ఫార్ములా 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. డిఎక్స్ ఫార్ములా డిఎక్స్ ఈక్వల్ టు 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఫార్ములాస్ అవన్నీ అవి రీప్లేస్ చేయండి అందులో. ఓకే, 4 ఇంటూ కాస్ ఎక్స్ 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ సైన్ ఎక్స్ 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్. సో డిఎక్స్ ప్లస్లో 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. టోటల్గా ప్రాబ్లం అంతా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో రాసేయాలి గివెన్ ప్రాబ్లం. అప్పుడు దాన్ని ఎల్సిఎం చేయండి, 1 ప్లస్ టీ స్క్వేర్ ఎల్సిఎం వస్తుంది 4 ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 ఎంత 60. ఈ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఎల్సిఎం కదా, అది న్యూమరేటర్లో రాసేయండి. ఈ బై రెసిప్రోకల్ రాయొచ్చు, 1 ప్లస్ టీ స్క్వేర్ అవుద్ది 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఈ బైని రెసిప్రోకల్ రాయొచ్చు. ఓకేనా, ఇక్కడ ఏముందమ్మా 2 ఉందా రా, ఇక్కడ ఇందులో 2 కామన్ తీసేయండి. 2 కామన్ తీస్తే ఏమొస్తుంది 2 ఇంటూవా, ఇక్కడ 3 ఇంటూ 2 కామన్ తీసాం, ఈ 2 క్యాన్సిల్ అవుద్ది. 4లో 2 కామన్ తీసాంరా, 6లో 2 కామన్ తీస్తే 3 ఉంటుంది. మల్టిప్లై చేయండి ఇప్పుడు. 2 మైనస్ 2t స్క్వేర్ ప్లస్ 3t dt.
మనం ఇప్పుడు దీన్ని ఏ ఫార్ములా చేంజ్ చేయాలి? ఆ 3 ఫార్ములాస్ ఉన్నాయి కదా ఏమా, 1/a² + x², 1/a² - x², 1/x² - a². ఈ 3 ఫార్ములాస్లో ఏదైనా రావచ్చు, దాన్ని చేంజ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఏది రాయాలని నీకు ఫస్ట్ x² అంటే a+b² ఫార్ములాలో స్టార్టింగ్లో నీకు మైనస్ ఉండదు. ఇక్కడ x² ముందు ఏమైనా నెగిటివ్ వాల్యూ ఉండదు కదా, a² + b² అంటాం కదా, అందుకే -2 కామన్ తీయండి. ఫస్ట్ -2 కామన్ తీసేయి. -2 కామన్ తీస్తే ఏమొస్తుంది? t² - 3/2t - 1 వస్తుంది. చూడండి, -2తో మల్టిప్లై చేయండి, మళ్ళీ అదే రావాలి పైది. వస్తుందా? -2t² మైనస్ 2 క్యాన్సిల్ అయితే 3t -(-) +2 కామన్ తీస్తే అలా వస్తుంది. అది స్టార్టింగ్ అయిపోయిందా, కంప్లీట్ అయిందా? ఓకే, కంటిన్యూషన్ చూడండి. -1/2 కామన్ తీసాం. ఓకే, మనకి ఫార్ములా ఏంటి? a+b² కానీ a-b² కానీ రాస్తాం. a² మైనస్ ఏ ఉండాలి? 2ab ఉండాలి కదా, 2 ఉండాలిగా. సో 2 లేదు, 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు 2 × 2 ఏమవుద్ది? 4 అయింది. ఫార్ములా ఏంటి? a² - 2ab, a² - 2ab ప్లస్ ఏ ఉండాలి నీకు? b² ఉండాలిగా. a-b² ఫార్ములా రాయాలంటే b అంటే ఏంటి? ఇక్కడ 3/4, 3/4 హోల్ స్క్వేర్ ఉండాలిగా, అది లేదు. సో దాన్ని యాడ్ చేసి మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. నీకు ఏది కావాలో అది యాడ్ చేసుకొని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇంకా ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏముంది? ఇక్కడ ఇంకా రిమైనింగ్ -1 ఉంది, దాన్ని రాసి యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ -1 ఉంది కదా, అది రాసాయి. ఇప్పుడు ఈ పార్ట్ ఏమవుతుంది? ఆ పార్ట్ ఏమవుతుంది? a-b² a² - 2ab + b² కదా, a-b² అంటే t - 3/4 హోల్ స్క్వేర్ అవుతుంది ఈ పార్ట్. a-b² ఫార్ములా. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, ఏమొస్తుంది? అదంతా -9/16 -1 అంటే -25/16 వస్తుంది ఏమా. దాన్ని సాల్వ్ చేస్తే నీకు -25/16 వస్తుంది. (25/16) స్క్వేర్ వచ్చేట్టు రాయాలిగా మనం. ఫార్ములా ఏంటి? 1/x² - a². స్క్వేర్ రావాలంటే దీన్ని ఎలా రాయాలి? 5/4 హోల్ స్క్వేర్ రాయాలి. 5/4 హోల్ స్క్వేర్. అది t ఉన్నది x, ఓకేనా? అంటే ఈ ఫార్ములా 1/x² - a² ఫార్ములా ఉంది అంటే ఫార్ములా రావాలి. అప్పుడు నీకు ఫార్ములా ఏంటి? 1/2a log mod అని ఉంటుంది, a - x a + x ఉంటుంది అంతే. ఆ ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేయటం, ఏం లేదు అందులో. ఏంటి భార్గవ ఫార్ములా ఏంట్రా? 1/2a, a అంటే 5/4 ఏమ్మా. 1/2a log mod x - a, -aనా +aనా? x - a అంటే 5/4, x - a/x + a ప్లస్ c. అది ఇదంతా ఎక్స్ట్రా, ఇదంతా x, ఇది a. x - a/x + a. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. -3/4 మైనస్ ఇది. ఇంకో స్టెప్, వేరే స్టెప్ కూడా రాయొచ్చు. అనదర్ స్టెప్ రాయండి. ఈ లాగ్ ఆన్సర్స్ ఇవి ఏమ్మా. ఫార్ములా ఇది బ్రాకెట్లో రాసుకోండి. లాంటి ఫార్ములా ఇది ఇంటిగ్రల్ 1/x² - a² dxకి ఫార్ములా ఇది. 1/2a log x - a/x + a. మీరు ఇక్కడ ఎల్సిఎం చేసుకోవచ్చు దీన్ని. ఇంకో స్టెప్ రాయొచ్చు. రాసి మళ్ళీ లాస్ట్లో ఏం రాయాలి? ఆ t ప్లస్లో tan x/2 రాయాలి. అలా వదిలేయకూడదు, ఆన్సర్ ఎక్స్లో రాయాలి.
రాస్తారా మీరు అది ఏమా? దీన్ని ఎల్సిఎం చేయండి, టీ ప్లస్లో tan x/2 రాయండి, అదే ఆన్సర్. ఓకే అండి, థ్యాంక్ యూ. టైప్ 1 టైప్ 2 డిస్కస్ చేస్తాం. ఇవి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి మీరు చేయండి. థ్యాంక్ యూ అండి.